RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కాగజ్ నగర్ ఫారెస్ట్ ఆఫీస్ నందు అటవీ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎఫ్డిపిటి శాంతారాం, డిఎఫ్ఓ నీరజ్ కుమార్ టీబ్రేవాల్ మాట్లాడుతూ పెంచికల్పేటలో పెద్దపులిని హతమార్చిన నిందితులు మా అదుపులో ఉన్నారని, విచారణ కొనసాగుతోందని, చర్మం గోర్లు స్వాధీనం చేసుకున్నామని, కరెంటు షాక్తో పెద్దపులి చనిపోయిందని, చర్మం గోర్లు మరోచాట పాతిపెట్టగా గుర్తించి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. పెద్దపులి మృతి చెందిన విషయంలో విచారణ కొనసాగుతోందని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. పెద్దపులిగా ప్రచారం జరుగుతోందని, ఫోరెన్సిక్ నివేదిక అందిన పిదప పూర్తి సమాచారం వెల్లడిస్తామని అన్నారు. అది బాగా ఇష్టమైన వస్తుంది. అది కూడా అది మనం ప్యాక్ చేసాం. ఓన్లీ మనము కోర్టుకి ప్రొడ్యూస్ చేసాం. సో యూ నాట్ ఓపెన్ ప్యాక్ లేబల్ లలిత్ ఒకసారి చేయి. ఓకే ఒకసారి పెట్టిన కత్తులు కూడా కొద్దిగా దగ్గర జరుగుతుంది. కొంచెం ఇంటి దగ్గర ఇటు ముందర పెట్టిన పర్వాలేదు, అంతే కదా. లాంగ్ సైడ్ తీసుకుంటారు. కొంచెం వెనక జరగండి. వెనుకోళ్ళు కొంచెం వెనక జరిగితే మేము జరగచ్చు. ఇబ్బంది ఫెయిల్యూర్ కాదు. ఇబ్బంది ఏంటి? ఉద్యోగాలు కొత్తగా కల్పించింది, వాద్యాలు వాళ్ళకి దీనిపైన ఆఫీసర్ ఇళ్ళలో వాద్యాలు పనిచేస్తారు. అలా ఫీల్డ్ మీద పోతలేరు వాళ్ళు. ఎవరు అక్కడ గవర్నమెంట్ ఏరియాలో 3 డివిజన్ పర్సన్స్ ఉన్నారు. అది కూడా ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉంది. అది త్వరగా ఇమీడియట్ రెస్పాన్స్ గవర్నమెంట్ ఇచ్చారు. ఎనీ టైం సైన్ అది రెండు వస్తే మేజర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అంటే ఏదైతే క్షేత్ర స్థాయిలో ఉన్న ఫారెస్ట్ సిబ్బంది ఉన్నారు, కొత్త సిబ్బంది వచ్చారు కాబట్టి వాళ్ళకి దీనికి సంబంధించి పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిపిస్తుందని చెప్పేసి ఒక ఆరోపణ దానిపైన ఇప్పుడు మీరు ఎంతమంది కూడా పెడితే ఈ విషయాన్ని మన రెవెన్యూ ఏరియా నుంచి లోపల 5.5 కిలోమీటర్స్ వైర్ ఉంది. అండ్ ఒక రాత్రిలో 12 o'clock 1 o'clockకి పోయి ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ ఫర్ ఎవరీ. సో ఇప్పుడు మన దగ్గర వేకెన్సీస్ ఉంది, అది కరెక్ట్. అది సార్ చెప్పిన ప్రకారంగా ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ వెరీ ఇమీడియట్ మెజర్స్ టు ఫుల్ఫిల్ దిస్ వేకెన్సీ. బట్ ఇప్పుడు అది ఎలక్ట్రిసిటీ మీద పోయింది ప్రాబ్లం లేదు. అది సొల్యూషన్ ఏంటి? మన ఎలక్ట్రికల్ వైర్స్కి ఇన్సులేషన్ చేయాలి. అక్కడ మీ ఈ ఇన్సిడెంట్ జరిగింది ఏరియాలో మీ అందరికీ తెలుసు. అది 20-30 years బ్యాక్ అక్కడ ఒక ఊరు ఉంది. ఇప్పుడు ఆ ఊరు అక్కడ నుంచి పోయి వేరే మర్జెంట్. సో దానికి ఇప్పుడు అవసరం లేదు. సో దాట్ కెన్ బి షిఫ్టెడ్ టువర్డ్స్ ద రోడ్. అది అదర్ కూడా రోడ్ షిఫ్ట్ అవుతుంది. సో అట్లాగా మెజర్స్ తీసుకోవాలి. బికాజ్ ఈవెన్ ఇఫ్ పీపుల్ 1000 పీపుల్ దే అక్కడ మీరు అది ఎలక్ట్రిసిటీ వైర్ పెడితే it is very difficult for anyone to monitor because that will cause huge risk of life. And మన జిల్లాలో 27-30 people చనిపోయింది last 4-5 years. That is a clear evidence that the kind of risk that electrocution poses. ఇట్లా పోయింది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ట్రాకర్స్ అక్కడ వెళ్ళి అక్కడ మార్కెట్ నోట్ చేస్తారు. ఇది స్టాండర్డ్ ప్రాక్టీస్. సో ఆ రోజు కూడా చనిపోయింది ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ రాలేదు, పులి చూసాము అని చెప్తే వాళ్ళు ఒక్కొక్క టీంకు 20-30 విలేజెస్. సో ఏ గ్రామంలో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు పోతారు, వాళ్ళు వెళ్ళి రికార్డ్ చేసుకుంటారు పులి ఉంది. అట్లాగా వాళ్ళు సెర్చ్ చేస్తే అక్కడ దొరకలేదు కాబట్టి నైట్ ఫుల్గా సెర్చ్ చేస్తారు. నెక్స్ట్ డే కేసు సిబ్బంది పైన
ప్రైమ్ ఆఫీస్ చూస్తే మా వాళ్ళు ఎగ్జాక్ట్గా పని చేసి ఐడెంటిఫై చేశారు. ప్రైమ్ ఆఫీస్ ఏమి ఎక్కడ నెగ్లిజెన్స్ ఉన్నా లాగా కనపడలేదు. ప్రీవియస్ కేసులో నెగ్లిజెన్స్ క్లియర్గా వచ్చింది, ఇక్కడ క్లియర్గా లేదు. అనదర్ వన్ థింగ్, ఒక్కరే డెలిబరేట్గా చంపేయాలి పోతే వాళ్ళు ఒక్కరే చూడడానికి అది నాట్ పాసిబుల్. బికాస్ పెరిఫరీ ఆఫ్ ఫారెస్ట్ ఇట్ సెల్ఫ్ మోర్ దాన్ 1000 కిలోమీటర్స్ పెరిఫరీ 1000 కిలోమీటర్కి ఇలా సెక్యూరిటీ పెట్టడానికి కానీ వీళ్ళు ఐడెంటిఫై చేశారు. ఈ లైన్ కూడా ఇంక్లూడ్ మార్చేయించి అక్కడ ఆల్రెడీ ఒక గ్రామం ఉన్నాం, సో అది షిఫ్ట్ అయిపోయింది. సో ఆ గ్రామంలో లేదు కాబట్టి ఆ లైన్ తీసేసి రోడ్ అన్నమాట తీసేయండి చెప్పారు. 4 లెటర్స్ ఈజ్ ఆల్సో గవర్నమెంట్ 4 లెటర్స్ రాశారు. తర్వాత చెప్పారు ఫోన్ చేసి చేయలేకపోతే దాని ప్రొసీజర్ ఏదైనా చూసి ఇప్పుడు మన అడ్మినిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా పార్టీ అనేది ఒక రేంజ్ ఆఫీసర్ లెవెల్లో ప్రతి రేంజ్ ఆఫీసర్ కన్సర్న్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లెటర్ పెట్టాలి. దాని తర్వాత FDO కన్సర్న్ పర్సన్స్కి లెటర్ పెట్టాలి. సో ఇప్పుడు ప్రతి లెవెల్కి క్లియర్ చేయండి లెటర్. ఫర్దర్ దాంట్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లైన్ గురించి ఫర్దర్ లెటర్స్ కూడా పెట్టారు. ఇప్పుడు ఫర్దర్ యాక్షన్ నెక్స్ట్ స్టెప్ అంటే వీఆర్ ప్లానింగ్ టు కండక్ట్ అ జాయింట్ మీటింగ్ బికాజ్ ఇప్పుడు వీఆర్ ప్లానింగ్ టు డూ a joint meeting. A joint meeting lo joint meeting అయిన తర్వాత get the further action because the relation and our issue has to be sorted out. మన వాళ్ళ point చేస్తే మన it's a very serious issue. I request everyone to highlight it already. ఆసిఫాబాద్ జిల్లా కూడా లాస్ట్ 5 ఇయర్స్లో 27 people ఉంటాయి. సో ది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్తారు పలువురు ఎలక్ట్రిసిటీకి సంబంధించి లైన్ వాళ్ళు డిజైన్ చేసినప్పుడు మీరు ఒక ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేశారు. వాళ్ళు డిలే ఆ లైన్ తొలగించడానికి ఇంత డిలే ఇంత డిలే కావడానికి కారణం మీరు అందరిగా ఫాలో చేస్తున్నారు. 4 times ఎన్నిసారి అడుగుతాము ఎంత జరిగిందో అదే ఇప్పుడు సార్ ఫ్యాన్స్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి అక్రాస్ ది బార్డర్ అదర్ స్టేట్స్ కూడా అక్యూజ్ ఉన్నారు అని మాకు న్యూస్ వచ్చింది. ఫుల్ డీటెయిల్స్ వి కాంట్ గివ్ బట్ జనరల్ ఇన్ఫర్మేషన్ వి కెన్ ద మోడ్ ఆఫ్ హంటింగ్ దెన్ కాబట్టి మానిటరింగ్ ఎక్కువ ఇంకా ఒకటి మానిటరింగ్ ఉండదు కాబట్టి విదిన్ 24 hours ఈ బ్యాకప్స్ కూడా ఐడెంటిఫై చేస్తారు. దీని ముందుకు ఏదైనా మిస్ అయిన దాని కూడా డౌట్ వస్తుంది పాత్ర. సో ఐ డోంట్ డౌట్ దర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ ద మానిటరింగ్ యాక్టివిటీ బట్ డెలిబరేట్ హంటింగ్ అంటే కొంత మనకు పట్టుకోవాలి. నౌ వి విల్ డిస్ప్లే దట్ టెక్నిక్ అది కొంచెం కొంతమందికి రీసెర్చ్ చేయడం ప్రకారం కొంతమందికి ప్రీవియస్ హిస్టరీ కూడా ఉంది. సో ఇప్పుడు మన జిల్లాకి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మన జయప్రకాష్ గారు ఈజ్ ఆల్సో పోలీస్ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ద వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోలో పనిచేస్తారు. హీ హెస్ ఆల్సో కమ్ టు అసిస్టర్. దాని తర్వాత మన వెటరీ డాక్టర్ కూడా రాకేష్ గారు కూడా నిన్న 2 daysలో ప్రతి సైట్కి పోయి హీ వాజ్ దేర్ టు ఐడెంటిఫై ద క్యారెక్టర్ టు కలెక్ట్ ద శాంపుల్స్. నిన్న మన టీం దొరికింది అక్కడ రాకేష్ గారు కూడా వచ్చారు. So we have coordination from other departments as well, Government of India as well. So we are hopeful that వాళ్ళకి ఏ హిస్టరీ ఉన్నాయి, ఏ చేశారు, కొంచెం టైం పడుతుంది బట్ మనకి పూర్తిగా మన హిస్టరీ వస్తుంది. పార్టీ పెట్టిన ప్లేస్ ఇక్కడ ఏ ఊరు సార్? పార్టీ పెట్టిన ప్లేస్ ఏ ఊరు? ఊరు అదే చిన్న సరే ఇది ఏమన్నా ధర అంటే బేరం అయిందా సార్? ఇప్పుడు ఇది చెప్ప తీసిన కదా ఏమైనా బేరాలకి సారాలు అయినాయి సార్ అమ్మడానికి? బిజినెస్ అదే బిజినెస్ అదే నేను చెప్తాను. ఇప్పుడు మనకి
అది ఫార్వర్డ్ లింకేజెస్ మనకి తెలియదు. వాళ్ళకి ఎవరికి పంపిస్తారు, బికాజ్ మన సస్పెక్ట్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి 1-2% ఆర్ హ్యాబిచువల్ ఆఫెండర్. హ్యాబిచువల్ ఆఫెండర్ అంటే దే ఆర్ నాట్ రిపీటింగ్ ద ట్రూ ద అల్టిమేట్ బై. సో వీఆర్ డిస్కసింగ్, వీఆర్ ఒక డిస్కషన్ కూడా ఐడియా వీఆర్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ WCCB also. WCCB की क्रॉस बॉर्डर కూడా దే ఆర్ వర్కింగ్ ఫర్ నౌ. సో వి విల్ సీ వెర్ ఇట్ ఈస్. సో ఇప్పుడు పులి మనకి ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారంగా టూ థింగ్స్ ఆర్ కన్ఫర్మ్. ఒక ఫీమేల్ టైగర్ ఏజ్ 6 to 7 years. అది ఏ పులిని హిస్టరీ అది మన CCMBకి లెక్కకి మనం పంపించాము. ఫస్ట్ పంపించాము, దాని తర్వాత విసరల్ ఆర్గన్స్ టిష్యూస్ కూడా పంపించాను. ఈరోజు మన వాళ్ళు అక్కడ ఉన్నారు లెక్కకి CCMBకి. సో అక్కడ నుంచి ఏ రిపోర్ట్ వస్తుంది మీకు ఇస్తాను. ఇప్పుడు మన డౌట్ఫుల్గా ఇది డౌట్ఫుల్గా ఉంది. ఇప్పుడు వీ కెనాట్ కన్ఫర్మ్. మనకి రిపోర్ట్ రిపోర్ట్స్కి అది నా చేయకూడదు. సో వీఆర్ రిక్వెస్టింగ్ మ్యామ్, మన హెడ్ ఆఫీస్ కూడా లెగోన్స్కి CCMBకి అందరూ మీద పర్సూ చేస్తారు. వచ్చిన తర్వాత వెంటనే బికాజ్ అక్కడ కూడా ల్యాబ్లో స్టేట్ మీద కేసు వస్తుంది, మన మొత్తం రాష్ట్రం మీద కేసు వస్తుంది ఒక ల్యాబ్లో. సో వాళ్ళ ప్రయారిటీ మీద చూస్తారు, మనం కూడా పర్సూ చేస్తాం. కేర్కి సంబంధించి అంటే కేర్ స్టేటస్ ఏంటి? సో ఫస్ట్ ప్రిలిమినరీ కేసు చెప్పింది ఏంటంటే స్ట్రైట్స్ చూస్తే అది ఆల్మోస్ట్ లాగా, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ జెనెటికల్ ఆర్డర్ బట్టి వాళ్ళ ల్యాబ్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. బట్ యూ క్యాన్ టేక్ ఇట్ దట్ స్ట్రైట్స్ ఇట్ ఇస్ విజిబుల్ బికాస్ స్కిన్ చూసిన తర్వాత స్ట్రైట్స్ చూస్తే ఇట్ వాస్ మ్యాచింగ్ బట్టి. సో దట్ ఈస్ నో ప్రాబ్లమ్. సో ఇప్పుడు మనకి రెసిడెన్షియల్ కరెంట్లీ వీఆర్ నాట్ గెటింగ్ ఇన్ఫర్మేషన్ రెసిడెన్షియల్, బట్ ట్రాన్సిట్ టైగర్కి ఏదైనా చెప్పిన ప్రకారంగా మొన్న కూడా మనకి ఒక ఫ్రెష్ పల్మార్క్ దొరికింది మన ఎక్కల్ పార్వై. ఐ థింక్ ఈ రోజు కూడా పొద్దున దొరుకుతుంది. నాకు వేరే బిజీలో నేను చూడలేదు. బట్ ట్రాన్సిట్ టైగర్స్ ఉన్నారు. సో ఎగ్జాక్ట్ ఫిగర్ వీ కెనాట్ టెల్ బికాస్ దే ఆర్ ట్రాన్సిట్ టైగర్. ట్రాన్సిట్ అంటే ఒక రోజుకి మన వైపు. సో ఈ రోజు మీరు చెప్తే ఈ రోజు మన దగ్గర టైగర్ లేదు. మొన్న అడిషనల్లీ NTCA ప్రోటోకాల్ ప్రకారంగా నంబర్స్ చేస్తే ఇలాగ కొంచెం ప్రాబ్లమ్స్ ఇప్పుడు నాకు చనిపోయిన లేదు. లాస్ట్ 2 years అంటే అక్కడ కాంగ్రెస్ కూడా last 3 years to 3 years he will first go for treating and దీంట్లో పెద్ద పెద్ద పనిష్మెంట్స్ ఉంటాయి. అదే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి కేసు బుక్ చేసి కోర్టులో హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వీళ్ళు పబ్లిష్. దాని తర్వాత రెడ్ లిస్ట్ కూడా ఒకటి తయారు చేస్తాం. ఊరికి ఇట్లాగా ఒక 2 యాక్టర్స్ రెడ్ లిస్ట్ తయారు చేసి. అండ్ ఇప్పుడు మీకు అదే నేను చెప్తాను, కొంచెం టైం ఇస్తే ఒక BNSSలో సెక్షన్ 111 ఉంది. అక్కడ ఆర్గనైజ్డ్ క్రైమ్కి ఆ చట్టంలో ఆర్గనైజ్డ్ క్రైమ్కి పనిష్మెంట్ 3 years నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు ఉంది. సో దట్ ఈస్ వై వీఆర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ ఒక ఆర్గనైజ్డ్ గ్యాంగ్ అలాగే ఉంది, లేకపోతే ఎట్లాగా ఉంది. సో మనకి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇట్ ఈస్ కన్ఫర్మ్. వీ విల్ మేక్ అవర్ ఎఫర్ట్స్ టు పుట్ ఇట్ అండర్ BNSS. అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇప్పుడు మోర్ దాన్ 300 kilometers electrical lines without permission. Now DFOs have issued notices to concern the electricity. Either వాళ్ళు తీసేయాలి or we have to take case on them and get the permission coming for permission from the government. వాళ్ళ మీద ప్రాసెస్ చేయాలి యాజ్ పర్ ప్రొసీజర్. ఇంకా 300 kilometers ఇల్లీగల్గా ఉంది అంటే 300 kilometers ప్లేస్ అ పర్సన్. మరి ఇప్పుడు రూట్ చేస్తారు, ఒక 2 గంటలు తీసుకుంటారు. పెద్ద ఇష్యూ అయింది. DFO అసిఫాబాద్ 4 letters ఇదే లైన్కే రాశారు. ఆ లైన్ తీసేయండి, అక్కడ డైవర్ట్ చేసుకోండి. 4 letters పంపించి ఇటువంటి డిపార్ట్మెంట్ ఏం రెస్పాన్స్ లేదు. సో దట్ రిజల్ట్స్ హియర్ నీడ్ కావాలంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ చేస్తాం. అక్కడ కూడా ఎవరైనా కంటైనర్స్ ఉంటున్నారా, డిపార్ట్మెంట్లో కంటైనర్స్ ఉంటున్నారా కూడా ఐడెంటిఫై. సో ఇప్పుడు మనకి పూర్తిగా తెలియదు. ఎంతమంది ముఖ్యంగా సస్పెక్ట్స్ 3-4 ఉన్నారు.
ఎంతమంది తీసుకున్నారు సార్ అదుపులో? సో ఇద్దరు నాలుగు ఉన్నారు. బట్ మన దగ్గర మీ కస్టడీలో ఎంతమంది ఉన్నారు సార్? అక్యూజ్డ్ ప్రేమ చేసుకుంటూ 3 to 4 people. బట్ వీ హావ్ ఎంటర్డ్ ఆల్మోస్ట్ 12 people. ఎందుకంటే వాళ్ళు కూడా తెలిసింది వాళ్ళు. కానీ ఎంతమంది తీసుకున్నారు సార్ అదుపులో? ఎంతమంది కస్టడీ అంటే ఇనిషియలీ వి ఎన్క్వైర్డ్ 30 people. దాని తర్వాత ఎవరెవరు అక్యూజ్ లేదు ఒక పర్సనల్ బాండ్ తీసుకొని దే హావ్ గాన్ టు అంటే మెయిన్ అయితే ముగ్గురు ఓన్లీ మనకి బికాజ్ మనకి ఫైనల్ కస్టడీ అండ్ రిమాండ్ వి విల్ టేక్ కస్టడీ అండ్ ఒక రిమాండ్ దెన్ వి గెట్ ఫారెస్ట్. సో ఇప్పుడు వాళ్ళకి మెయిన్ ప్రాసెస్ ఉన్నారు. సో ఈ ఫారెస్ట్లో గుజరాత్లో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సిబిఐ నేమ్స్లో తీసుకెళ్ళి మీ నేమ్స్లో యూ విల్ గెట్ ద స్కిన్ ఫ్యాక్టర్. దట్ ఈస్ ద వెరీ క్రూషియల్ ఏరియా. సో ఆ నేమ్స్ కూడా మన నాగ్పూర్ ఒక ల్యాబ్ ఉంది, అక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ ల్యాబ్ ఉంది, అక్కడ పంపించాం. సో అక్కడ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత వెంటనే మీ విల్ గెట్ టు నో ఎవరెవరు నేమ్ మీద ఫస్ట్ అది డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది ప్రతి విలేజ్ మన రేంజ్ ఆఫీసర్ లెవెల్లో బీట్ ఆఫీసర్ లెవెల్లో వాళ్ళకి ఒక సీక్రెట్ సర్వీస్ ఫండ్ వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి. ఆ సీక్రెట్ సర్వీస్ ఫండ్ మీద మనం ఒక ఇన్ఫర్మేషన్ ఎక్కడ పెట్టాలి. సో ఇక్కడ రివ్యూస్ అని ఎవరు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మనకి ఇన్ఫర్మేషన్ మనకి బీట్ ఆఫీసర్ గారికి 15 రాత్రి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ సార్ మన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూలి కాదు ఒక వైలెన్స్ పోయింది. సో మన వాళ్ళు అక్కడ పోయి వెంటనే సో 8 o'clock 8-9 వరకు అక్కడ వెళ్ళాలి. అక్కడ ఏం లేదు, రాత్రి అయింది కాబట్టి మన రిజర్వ్ ఫారెస్ట్ బౌండరీలో మనం చూస్తాం. దాని తర్వాత 4-5 hours అయిన తర్వాత 1 o'clock 2 o'clock ఆర్టికల్ మళ్ళీ నెక్స్ట్ 8 o'clock అక్కడ పోయి సో అది ఫారెస్ట్ లేదు. దాని తర్వాత మనం రెవెన్యూ ఏరియాలో చేస్తాం. రెవెన్యూ ఏరియాలో మన ఇక్కడ ఒక వైల్డ్ లైఫ్ క్యాంప్గా దొరుకుతుంది. మనకి రెగ్యులర్ ట్రాన్సిట్ మూమెంట్స్ ఉన్నాయి. మొన్న కూడా మనకి ఉత్తరపారలో ఒక ఫ్రెష్ పద్మావతి కడుగా నుంచి. సో అది మనకి జిల్లాకి ఎంత పోయి ఉన్నారు, ఎక్కడ ఉన్నారు. సో ఓన్లీ మాకు ప్రాజెక్ట్ ఒక రోజు దొరుకుతుంది, దాని తర్వాత ఒక వార్ తర్వాత మళ్ళీ. సో దిస్ అవర్ ఏరియా ఇస్ అ వెరీ టిపికల్ ఏరియా విచ్ ఇస్ అ కారిడార్. అక్కడ చాలా ట్రాన్సిట్ మూమెంట్స్ కూడా ఉన్నాయి.